హైదరాబాదీల కోసం మరో సరికొత్త ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులోకి వచ్చింది. కోరుకున్న వెంటనే గమ్యస్థానాలకు సేఫ్గా చేరుస్తుంది వోల్టా రైడ్ యాప్. కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఛార్జీలకు రైడ్లను అందిస్తూ ఆకర్షిస్తుంది. నవంబర్ 16న లాంచ్ అయిన ఈ వోల్టా రైడ్ యాప్ జనాల నుంచి మంచి ఆదరణ పొందుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ యాప్ను త్వరలోనే ఇతర జిల్లాల్లో కూడా లాంచ్ చేస్తామని చెప్తున్న వోల్టా రైడ్ యాప్ ఫౌండర్ శశికాంత్ కనపర్తితో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. కోరుకున్న వెంటనే డోర్ స్టెప్ దగ్గరకు వచ్చి మనం అనుకున్న గమ్యస్థానాలకి చేర్చేందుకు అనేక రకాల యాప్స్ మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే వోల్టా రైడ్ హైదరాబాద్ కా యాప్ ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చింది. సో దీని స్పెషాలిటీస్ ఏంటి, ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది, దీన్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాము. మనతో పాటు వోల్టా రైడ్ యాప్ ఫౌండర్ శశికాంత్ కనపర్తి ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్, చూస్తున్నాము వోల్టా రైడ్ హైదరాబాద్ కా యాప్. సో ఏంటి స్పెసిఫిక్గా ఈ ట్యాగ్లైన్ పెట్టడానికి గల రీజన్ ఏంటి? హైదరాబాద్కి యాప్ అని అంటే అండి, చాలా మటుకు వేరే యాప్స్ వేరే కంట్రీ నుంచి వెళ్ళి వేరే సిటీ నుంచి వెళ్ళి వచ్చింది. మన యాప్ హైదరాబాద్లోనే పుట్టింది, హైదరాబాద్లోనే పెరుగుతున్నది. హైదరాబాద్ వాస్తువులు డెవలప్ చేసింది. నేను కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి కాబట్టి మేము హైదరాబాద్ అని యాప్ అని చాలా ప్రౌడ్గా చెప్పుకోగలిగే యాప్ అండి. ఓకే. సో ఇందులో మనం చూసుకుంటే నార్మల్గా ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాప్స్ మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో మనం చూసుకుంటే అంటే ఈ స్పెషాలిటీ ఏంటి సార్? తప్పకుండా అండి, ఇది 0% కమిషన్ యాప్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇది ట్రాన్స్పరెన్స్ యాప్. వీఆర్ ద ఫస్ట్ డిజిటల్ మీటర్ అండి. గ్యాప్కు ముందండి మన పేరెంట్స్కి మీటర్ వేసుకొని ఆటోలు వెళ్ళేవారు, సేమ్ అదే మేము డిజిటల్గా అనమాట. అంటే డ్రైవర్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడు, కస్టమర్ ఎంత పే చేస్తున్నాడు అనేది ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి. ఏ యాప్లో లేదండి, ఇది ఫస్ట్ యాప్. 0 కమిషను. ఇది డ్రైవర్స్కి ఇంట్రెస్ట్ అండ్ కన్జ్యూమర్స్కి కూడా లాభతీరంగా అనమాట. సో ఇదొకటి అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఇదొకటి అందుబాటులోకి తీసుకురావాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అంటే మీరు ఈ టైంలో చూస్తున్నారు కదా, ఈ వేరే యాప్స్ చాలా కమిషన్ తీసుకొని చాలామంది డ్రైవర్స్కి చాలా ప్రాబ్లమ్స్ అయ్యి, ఎందుకంటే డ్రైవర్స్ సంపాదించేది చాలా తక్కువ, దాంట్లో కమిషన్ తీసుకోవడం అనేది. సో దాంతో మాకు ఒక ఆలోచన వచ్చి వీఆర్ ద ఫస్ట్ 0 కమిషన్ యాప్ అండి. ఓకే. సో మనం చూసుకుంటే ఈ యాప్లో మనకు ఏమేమి అందుబాటులో ఉంటాయి సార్? అంటే ఏమేమి ట్రాన్స్పోర్టేషన్స్ మనకు అందుబాటులో ఉంటాయి? ఆటో, బైక్ అండ్ కార్ అండి. ఈ 3 మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ 3టికి 0 కమిషన్ అండి యాప్ అండి. సో నార్మల్గా ప్రజెంట్ మనం చూసుకుంటే చాలామంది ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది యూస్ చేస్తున్నారు. సో నార్మల్గా ఇప్పుడు డే టైంలో అయినా నైట్ టైంలో అయినా విమెన్స్ ఎక్కువగా కూడా వీటిని యూస్ చేస్తున్నారు. సో స్పెసిఫిక్గా అంటే ఎట్లాంటి సెక్యూరిటీ వాళ్ళకి సేఫ్టీ మీరు అందిస్తున్నారు యాప్ ద్వారా? మీరు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఫస్ట్ ఏంటంటే మాది కాన్స్టెంట్ ప్రైజింగ్ అండి, సర్చ్ ప్రైజింగ్ ఉండదు. చాలా మటుకి మన బడ్జెట్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ట్రావెల్ చేయాలంటే ఏది చేయాలన్నా బడ్జెట్ ఉంటుంది. సో నేను రాత్రి 7 o'clock వెళ్ళినా పొద్దున్న 7 o'clock వెళ్ళినా సేమ్ రేట్ ఉంటుంది కాబట్టి మా యాప్ అండి. అలాగనే సెక్యూరిటీ కూడా చాలా కాన్స్టెంట్ అండి. మా యాప్ ఏంటంటే చాలా మటుకు వేరే యాప్స్ వాళ్ళ యాప్ యూజ్ చేసినప్పుడే సెక్యూరిటీ ఫీచర్స్ ఇస్తారు. మా యాప్ మీరు యూజ్ చేయకున్నా కూడా సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. మీరు ఒక్కసారి SOS బటన్ ఒత్తితే అది మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి వెళ్తుంది అండ్ ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెళ్తుంది. మీ లాస్ట్ లొకేషన్ను మిమ్మల్ని ట్రాక్ కూడా చేయొచ్చు. అదే కాదు, మాకు కమాండ్ సెంటర్ ఉందండి. మేము 24/7 అవైలబుల్. అది మేము కూడా ట్రాక్ చేయగలుగుతామండి. సో నార్మల్గా చూసుకుంటే నవ్ డేస్ చాలా అంటే మనకి చాలా కంప్లైంట్స్ ఏమొస్తున్నాయంటే డ్రైవర్స్ బిహేవియర్ మీద వస్తున్నాయి మనకి. అంటే ఇప్పుడు ఒకరు కస్టమర్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి రైడ్ క్యాన్సిల్ చేయమని చెప్పడము, మేము తీసుకెళ్తామని చెప్పడము, మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మాటలు నచ్చక కొంతమందిని మధ్యలోనే దింపేసి వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు మనం ఏదైనా పార్సల్ పంపించాలనుకుంటే కూడా లాస్ట్ అయిపోతున్నాయి అవి. సో మనము డ్రైవర్స్ని మనం తీసుకునేటప్పుడు మనం ఏమేమి చూస్తున్నాము వారిలో? ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాన్సిలేషన్కి ప్రాబ్లమ్ ఈజ్ కమిషన్ అండి. ఇంకోటి ఏంటంటే మా దగ్గర డైరెక్ట్ పేమెంట్ అండి. అంటే మీ రైడ్ కంప్లీట్ కాగానే డ్రైవర్కి డబ్బులు వెళ్ళిపోతాయి. సో క్యాన్సిలేషన్ అక్కడ ఏ డ్రైవర్ చేయడు. దాంతో మేము ప్రతి ఒక్క డ్రైవర్కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నాము, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే అండి, మేము డ్రైవర్ విత్ సెల్ఫీ తీసుకుంటాము. మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు చెక్ చేస్తుంది అనమాట, అదే డ్రైవరా కాదా అనేది కూడా చెక్ చేస్తుంటుందండి. ఆ ఫీచర్స్ ఉన్నాయి.
సో మనం ఇప్పుడు ఇటు మోటో చూసుకున్న, బైక్ చూసుకున్న, ఆటో చూసుకున్న, కార్స్ చూసుకున్న, ప్రజెంట్ మన దగ్గర ఎంతమంది డ్రైవర్స్ అందుబాటులో ఉన్నారు? సో ఈ రోజండి మేము నవంబర్ 16th రోజున స్టార్ట్ చేసామండి. ఈ రోజుకి 49,000 ప్లస్ ఉన్నారండి. ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు. మనకు 25,000 ప్లస్ కస్టమర్స్ ఉన్నారండి. మేము ఇంకా వచ్చే దాంట్లో ఈ సంవత్సరము ఒక 1 to 2 lakhs వెహికల్స్ యాడ్ చేస్తామండి. సో నార్మల్గా ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడైనా లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీ పర్పస్లో వెళ్ళేటప్పుడైనా డ్రైవర్స్ ఎవరైతే వస్తుంటారో వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే కస్టమర్స్ తోటి రూడ్గా బిహేవ్ చేయడం ఇదంతా ఉంటుంది. మనం నార్మల్గా ఇప్పుడు అంటే ఇటు రైడర్కి లేదంటే ఇప్పుడు కస్టమర్కి వీళ్ళకి మధ్యలో మీరు రైడర్స్ తోటి మామూలుగా వాళ్ళకి కమ్యూనికేట్ అవుతూ ఉంటారా? వాళ్ళతో మీకు ఎవరున్నారు ఏంటి అనేది ఫిజికల్గా తెలుసా, లేదంటే ఆన్లైన్ బేసిస్లోనే ఇదంతా అయిపోతుందా ప్రొసీజర్? లేదండి, మాకు కాల్ సెంటర్ ఉందండి. వీఆర్ ద ఓన్లీ యాప్ విచ్ హ్యాస్ ఎన్ ఏ లైవ్ కాల్ సెంటర్ అండి. మా కాల్ సెంటర్ ఉంటుంది, మీరు తప్పకుండా చేయొచ్చు. మా దగ్గర ఒక ఏఐ సిస్టమ్ ఉందండి. ఒకవేళ డ్రైవర్ ఎక్కువసేపు ఆగినా కన్జ్యూమరు బిహేవియర్ కూడా మాకు తెలుస్తుంది, ఏంటి ఏం సంగతి అనేది. మేము దాన్ని బట్టి మా కాల్ సెంటర్ వాళ్ళు కాల్ చేస్తారండి. సో నార్మల్గా ఒక బైక్ ఉంటుంది, ఆ బైక్ పర్సన్ వేరుంటారు, నెంబర్ వేరుంటుంది, వచ్చే వాళ్ళు కూడా వేరుంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు రెక్టిఫై చేయడానికి టీం ఏదైనా అందుబాటులో ఉందా అలా రాకుండా చూసుకోవడానికి? మీరు వెంటనే మా కాల్ సెంటర్కి చేస్తే మా ఫీల్డ్ పర్సన్స్ వెళ్ళి వెరిఫై చేస్తారండి. చాలా మటుకు మేము ఏం చేస్తామన్నానంటే డ్రైవర్ మా ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు, అంటే మా యాప్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు సెల్ఫీ తీసుకుంటారు. అప్పుడు మేము వెరిఫై చేస్తాం అనమాట. మా సిస్టమ్ వెరిఫై చేస్తుంది అదే డ్రైవరా, అదే బైకా, తానే నా ఓనర్ అనేది. ఎందుకన్నానంటే వాళ్ళ డ్రైవర్స్ లైసెన్స్ తీసుకుంటాము, వాళ్ళ ఆర్సీ బుక్ తీసుకుంటాము. ఇవాళ రేపు ఆర్సీ బుక్లో మీరు పిక్చర్ చూస్తారు, ఆ 2 పిక్చర్స్ని మా సిస్టమ్ వెరిఫై చేస్తుందండి. సో నార్మల్గా ఇప్పుడు బయట యాప్స్ తోటి మనం కంపేర్ చేసుకుంటే ఇటు వచ్చేసరికి ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఒక కస్టమర్ ఇప్పుడు మనది బుక్ చేసుకోవాలనంటే లైక్ కంపేర్ వాళ్ళు చేసుకుంటారు, ఇందులో ఇంత ఉంది, ఇందులో ఇంత ఉంది అనేది. సో నార్మల్గా ఆ విధంగా మనం చూసుకుంటే మన దగ్గర ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఛార్జెస్ ఎలా ఉంటాయి? సో నేను చెప్పాను కదండి, కాన్స్టెంట్ ప్రైజింగ్ అండి మా దగ్గర, సర్చ్ ప్రైజింగ్ అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రైజింగ్లో మీరు పే చేసేది 100% డ్రైవర్కి వెళ్తుంది. అంటే ఒక 200 ట్రిప్పు వేరే యాప్స్లలో డ్రైవర్కి వెళ్ళేది 170 అన్న ఉండొచ్చు, 150 అన్న ఉండొచ్చు, 120 అన్న ఉండొచ్చు. మాకైతే మేము 200 చూపిస్తే 200 డ్రైవర్కి వెళ్తుంది. కానీ మేమేం చేసామన్నానంటే ఇక్కడ కన్జ్యూమర్కి కూడా ఇది కావాలన్నానంటే వేరే యాప్లో 200 ఉంటే మా దగ్గర 170 రూపాయలు ఉంటుందండి. అది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. సో అంటే కిలోమీటర్ మార్జిన్ ఏమైనా ఉంటుందా సార్? అంటే ఇక్కడ నుంచి ఇంత బుక్ చేసుకుంటే ఇంత ఉంటుంది అనేది, అట్లా కిలోమీటర్ లెక్కన మనకు మార్జిన్ ఏమైనా ఉంటుందా? సో గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేసిందండి. ఆటోకి మినిమము 25 రూపీస్ అండి. మీరు ఒకసారి ఆటో ఎక్కితే 25 రూపీస్, దాని తర్వాత ప్రతి కిలోమీటర్కి 11 రూపాయలు. కానీ మేమేం చేసామన్నానంటే కొంచెం డ్రైవర్ కూడా ఇది కావాలని మాకు మినిమం 30 రూపీస్ అండి, కిలోమీటర్స్కి 14 రూపాయల 50 పైసలు అండి. సో అది మా డిజిటల్ మీటర్లో కూడా తెలుస్తుందండి మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే. సో నవంబర్ 16కి మనకు అందుబాటులోకి వచ్చింది వోల్టా రైడ్ యాప్. సో ఇప్పుడు చూసుకుంటే రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్ మన కస్టమర్స్ దగ్గర నుంచి? చాలా బాగుందండి. మీ మీడియా ద్వారా కూడా మేము చాలామంది కస్టమర్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇది చేయండి అని. ఇప్పటికైతే మాకు నో కంప్లైంట్స్ అండి. ఎందుకన్నానంటే మేము ఛార్జ్ చేసే చాలా చిన్న ఫీ విత్ కన్జ్యూమర్ దగ్గర, చిన్న ఫీ డ్రైవర్ దగ్గర అనమాట. అందుకనే చాలామందికి ఈ యాప్ అనేది నచ్చుతుందండి. సో ఫర్దర్గా ఇంకా ఇందులో ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ ఏమైనా చేయబోతున్నారు సార్? అంటే ఇంకా ఏమైనా అదర్ ఫీచర్స్ ఏమైనా ఇందులో మీరు పెట్టబోతున్నారా యాప్లో? తప్పకుండా అండి. మేము యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, వీఆర్ ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్. ఇంకొక ఫీచర్ ఏంటంటే మీరు లాస్ట్ అండ్ ఫౌండ్ అండి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు చాలా మటుకు మీరు ఆటోలో ఏదో ఒక వస్తువు మర్చిపోతుంటారు, కానీ ఒక్కొక్కసారి డ్రైవరు ఒక 2 అవర్స్ తర్వాత చూసుకుంటారు, మీరు కూడా ఒక 2 అవర్స్ తర్వాత చూసుకుంటారు. అయితే మా దగ్గర ఒక కొత్త ఫీచర్ ఏముందనంటే ఈ డ్రైవరు దొరికిన వస్తువుని పిక్చర్ తీసుకుంటే మాకు సిస్టంలోకి అప్లోడ్ చేస్తే మేము మ్యాచ్ చేస్తామన్నమాట. అది ఎవరు కస్టమర్ది, ఏ టైంలో పోయింది, ఎలా మ్యాచ్ చేస్తాము అన్నానంటే కస్టమర్ కూడా చెప్తాడనమాట, నాది ఒక జ్యువెలరీ పోయిందని. అది అలా మ్యాచ్ చేస్తామండి. అది ఒక ఫీచర్ మా దగ్గర
ఇంపార్టెంట్ ఫీచర్ ఉందండి. సో ప్రజెంట్ అయితే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా మనకైతే ఇప్పుడు వోల్టా రైడ్ అందుబాటులో ఉంది. దీన్ని ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయబోతున్నామా, వేరే సిటీస్లో కూడా లాంచ్ చేయబోతున్నామా? తప్పకుండా అండి. మేము ఇప్పుడు నెక్స్ట్ వరంగల్ అండి, వరంగల్, నిజామాబాద్, విజయవాడ అండ్ బెంగళూరు సిటీస్ ఇవన్నీ అండ్ పూణే కూడా అండి లాంచ్ అవుతుందండి. సో మనం చూసుకున్నట్లయితే కూడా ప్రజెంట్ మనకు ఎన్నో రకాల యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ హైదరాబాద్ కా యాప్, పక్కా హైదరాబాద్ కా యాప్ వోల్టా రైడ్ మనకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే అనేక మంది కూడా ఈ రైడ్ సేవలను అయితే ఉపయోగించుకుంటున్నారు. సో వేరే యాప్స్లో లేని విధంగా కూడా మినిమం మార్జిన్తో కూడా మనకి ఇక్కడ రైడ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇటు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఒక్కసారి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించి బ్యాక్ అండ్ టీమ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఏమైనా వస్తువులు పోగొట్టుకున్నా సరే వాళ్ళు ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ కస్టమర్ల చెంతకే చేరే విధంగా కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వోల్టా రైడ్ యాప్ అనేది అందుబాటులో ఉంది. ఇంకొన్ని రోజుల్లోనే వీటిని మనకి వివిధ జిల్లాలకు కూడా వ్యాప్తి చెందిస్తామని కూడా మనకి ఫౌండర్ శశికాంత్ కనపర్తి చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంశుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.